ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన కడవరి కాల సిద్ధపాటు ప్రేక్షకులందరికీ ప్రభు పేరట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, గత కొంతకాలముగా ఈ పరిచర్యలకు మీరు చూపిస్తున్న సహకారమును బట్టి, అందిస్తున్న సహాయమును బట్టి, మీరిస్తున్న స్పందనను బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. మీలో అనేకులు వాక్యము ద్వారా బలపరచబడుతూ ఉన్నారు. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమము ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపరచుకుంటూ దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ వధువు సంఘముగా సిద్ధపడుతున్నటువంటి ప్రతి ప్రియమైన సహోదరి సహోదరునికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ మహోన్నతమైన దినమున ప్రత్యేకముగా దేవుడు ఈ రీతిగా మనకు అవకాశమును అనుగ్రహించి ఆయనను స్తుతించటానికి, ఆయన జన్మమును ధ్యానించటానికి ఈ మహోన్నతమైన సమయమును మనకు అనుగ్రహించినందుకు దేవునికి హృదయపూర్వకముగా వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ తోటి విశ్వాసులకు, మీ సంఘాలకు నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. హానోక్ ఎవాంజలిజం పరిచర్యల ద్వారా కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా మీకు అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ మహోన్నతమైన దినమున చక్కటి వాక్యమును ధ్యానించుదాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం, ఇంకా మనము ఆధ్యాత్మికంగా బలపడదాం, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడదాం, ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొందాం, ఆయన రాజ్యంలో ప్రవేశించుదాం. కలిసి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రియులారా, ఈ చక్కటి క్రిస్మస్ పండగ సందర్భముగా ఓ చక్కటి క్రిస్మస్ వర్తమానము ద్వారా నూతనమైన కోణములో మనము ఆధ్యాత్మికముగా బలపడదాం. నిజమైన క్రిస్మస్ జరిపించుకుంటూ ఇంకా ప్రభుకు మనము దగ్గరగా జీవించుదాం. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట, ఆమె ఒక కుమారుని కనును, ఈ మాట సాక్షాత్తు ప్రభు దూత యోసేపునకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి మాట. ప్రదానము చేయబడింది కానీ వివాహము జరగలేదు. ఆ సమయంలో ఈ వార్త విని అనుమానములో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళి ప్రభు దూత మాట్లాడినటువంటి మాట ఏమిటి? ఆ మాట అంటే, ఇదిగో యోసేపు, ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అనేను. ఏంటి యేసు అంటే? మనం కింద ఫుట్ నోట్స్లో చూస్తే రక్షకుడని అర్థం. యోసేపు ఆమె కుమారుని కంటుంది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెడతావని చెప్పినప్పుడు, చూడండి ప్రియులారా, ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు అని అర్థం. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 2 విషయాలు, ఒకటి యేసు అంటే రక్షకుడు అని అర్థము, రెండవది ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. అవును ప్రియులారా, యేసు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. సర్వలోక పాపాలను పరిహరించటానికి రక్తాన్ని చిందించడం, ఆ రక్తము పరమాత్ముడైనటువంటి వాడు ఉచితముగా చిందించే రక్తం. ఏమీ ఆశించకుండా తన ప్రాణాన్ని త్యాగము చేసి, తన జీవితాన్ని ధారపోసి, తనను తాను రిక్తునిగా చేసుకొని పరమాత్ముడైన వాడు ఈ లోకానికి వచ్చి పాపి కొరకు చిందించే రక్తం, పాపిని రక్షించటానికి చేసే త్యాగం. ఆ రక్షకుడు యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ రూపిగా వచ్చాడు ప్రియులారా. ఆయన కన్య మరియ గర్భాన ఉద్భవించాడు ప్రియులారా. ఆయన రాకడ ఎలా ఉన్నది ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము
9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎన్ని పేర్లండి! అవును, మనం ఆరాధిస్తున్న మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్నో పేర్లున్నాయి. ఆదియు ఆయనే, అంతము ఆయనే. ఆయన అంటాడు కదా, నేను అల్ఫయు ఒమేగయు అయ్యున్నాను అని. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు ఆయన. ఆయనకి ఎన్నో పేర్లున్నాయి ప్రియులారా. ఇక్కడ ఇంతకుముందు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో యేసు అనే పేరు మనము చూసాం, ఇమ్మానుయేల్ అనే పేరు మనము చూసాం. ఇక్కడ ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, బలవంతుడగు దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని ఎన్నో రకాల పేర్లు ఆయనకున్నాయి ప్రియులారా. అయితే ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు ఆయన? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు. యోసేపు, నువ్వు మరియ విషయంలో చింతించవలసిన అవసరం లేదు. ఆమె కడుపులో నుండి పరిశుద్ధుడు ఒకడు పుట్టబోతున్నాడు, పరమాత్ముడు ఒకడు పుట్టబోతున్నాడు. ఆయన రక్షకుడు, ఆయన మనకు తోడు. అయితే ప్రియులారా, ఒకసారి యేసు ప్రభు వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనము చూద్దామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, ఇదిగో ఆయన భుజము మీద రాజ్యభారముండును. ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు పుట్టారండి. చరిత్రలో మనము తిరిగి చూస్తే బలాఢ్యులు, శూరులు పుట్టారు. కానీ ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దైవమే మానవ రూపములో ఈ లోకానికి వచ్చిన సందర్భముగా ప్రవచనము ఆయన గురించి ఇలా మాట్లాడుతుంది, ఆ శిశువు భుజాల మీద రాజ్యభారం ఉంటుంది అంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు కలిగినటువంటి క్రిస్మస్ని జరిపించుకుంటున్నామా? ఒక నూతనమైనటువంటి కోణములో ఒక క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి, ఒక క్రిస్మస్ని మనం ఎలా సంతోషించాలి మనము చూద్దాం. ప్రపంచవ్యాప్తముగా ఎంతో ఘనముగా జరిగే పండగ క్రిస్మస్ పండగ. ప్రాంతాలకు అతీతముగా ప్రపంచవ్యాప్తముగా ఎంతో ఘనముగా జరగబడేటటువంటి పండగ క్రిస్మస్ పండగ. అయితే ఈ క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి? ఈ క్రిస్మస్ ఎవరితో జరుపుకోవాలి? ఈ క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? ఈ క్రిస్మస్ ఎక్కడ జరుపుకోవాలి? ఈ క్రిస్మస్ ఎవరి కొరకు జరుపుకోవాలి? కానీ యేసు ప్రభు వారి గురించి ప్రవచనం మాట్లాడుతుంది. ఒక శిశువు పుడతాడు, ఒక కుమారుడు అనుగ్రహింపబడతాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన పేరే ఆలోచనకర్త, ఆయన పేరే బలవంతుడైన దేవుడు, ఆయన పేరే నిత్యుడగు తండ్రి, ఆయన పేరే సమాధానకర్తయగు అధిపతి, ఆయన పేరే యేసు, ఆయన పేరే ఇమ్మానుయేలు, ఆయన పేరే అల్ఫా, ఆయన పేరే ఒమేగా. ఎన్నో రకాలుగా రాయబడింది. అయితే ప్రాముఖ్యమైన విషయం, ఆ శిశువు భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఏమిటి ఆ రాజ్యం? ఆయన రాజ్యం ఎలాంటిది? ఒకసారి మనము చూద్దాం. ఒకసారి క్రిస్మస్ వృత్తాంతాన్ని మనము చూస్తే యెషయా గ్రంథంలో రాయబడింది 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ వచనమును నేను చదువుతున్నాను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానాన్ని మనం చూసినప్పుడు, ఆయన మొదటిసారి ఈ లోకానికి మానవ రూపిగా వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? కన్య మరియ గర్భాన వచ్చాడు ప్రియులారా. పశువుల పాకలో జన్మించాడు. ఆయన పుట్టే సమయంలో ఎవరూ స్థలం ఇవ్వలేదు. మరియా, యోసేపులు ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమ పడ్డారు, స్థలము దొరకలేదు. చివరికి పశువుల పాకల్లో యేసు ప్రభువారు జన్మించవలసి వచ్చింది. ఆయన మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాకడ ఎలా ఉందో చూద్దామా? చూడండి, ఆయన అతడు దౌర్జన్యము నొందాడు. అతని మీద దౌర్జన్యం చేశారండి. బాధింపబడినప్పటికీ కూడా అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఈ 12 వచనాల్లో కూడా రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన చనిపోయే చివరి గడియ వరకు కూడా ఎలా ఉన్నాడు? ఆయన మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఆయన దౌర్జన్యాన్ని నొందాడు, అతడు బాధింపబడ్డాడు.
అతడు సిలువలో మరణించాడు. ఆయన ఈ లోకంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన చావు వరకు దయనీయమైనటువంటి పరిస్థితి ప్రియులారా. దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన, దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎందుకు? మన కోసమే, మన కోసం మరణించటానికి, మన కోసం కష్టాలు అనుభవించటానికి, మన కోసము తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి, మన కోసము ముఖం మీద ఉమ్మి వేయించుకోవడానికి, మన కోసము కాళ్ళకు చేతులకు శీలలు కొట్టించుకోవడానికి, మన కోసము రిక్తునిగా చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. నోరు తెరవలేదు. అపహాసము చేశారు యేసు ప్రభు వారిని చూసినప్పుడు, హేళన చేశారు యేసు ప్రభు వారిని చూసినప్పుడు, ఆయన మీద ఎన్నో నిందలు వేశారు. అయితే ప్రియులారా, మొదటి రాకడ ఆయన ఈ రీతిగా వచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఈరోజు ఎంతోమంది క్రిస్మస్ పండుగను అనుభవిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. ఏమండి, పండగ జరుపుకోకూడదా? నేను జరుపుకోకూడదని మాట్లాడట్లేదు ప్రియులారా, కానీ నిజమైన క్రిస్మస్ భావాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ రోజుల్లో పశువుల పాక ఎంతో సాధారణమైపోయింది. నక్షత్రం, ఈరోజు నక్షత్రం ఎంతో సాధారణమైపోయింది. గత కార్యక్రమంలో మనం ప్రత్యేకంగా ఒక నక్షత్రమును గురించి నేర్చుకున్నాం ప్రియులారా. క్రిస్మస్ అనబోయేసరికల్లా కొత్త బట్టలు, పిండి వంటలు, నక్షత్రము, పశువుల పాక, హంగులు, ఆర్భాటాలు కనబడుతున్నాయి. అయితే ఈ పశువుల పాకను ఎప్పుడైనా చూసావా? మనము ఆ పశువుల పాకను చక్కగా అలంకరించుకొని మనం పండగను అనుభవిస్తుంటాము. ఒక క్షణము అలాగా ఆ పశువుల పాకను చూసినప్పుడు, అయ్యా 2000 సంవత్సరాల క్రితము నా కోసం ఈ లోకానికి వచ్చి ఆ పశువుల పాకలో నువ్వు జన్మించావు. పశువుల పాకనైతే తయారు చేయగలుగుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి క్రిస్మస్లు మనము జరిపిస్తున్నాం. ఎన్నో క్రిస్మస్ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. అయితే క్రీస్తే నీకు ఒక అనుభవముగా ఉన్నాడా? నీ జీవితంలో పశువుల పాక అనబడే నీ హృదయంలో యేసుక్రీస్తు జన్మించడానికి నువ్వు స్థలాన్ని ఇచ్చావా? ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను అని ఈ కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమం ద్వారా పలు సందర్భాల్లో హృదయమనే నీ తలుపును తట్టినప్పుడు నీ తలుపును తెరిచావా? లేకపోతే ఈ లోక సంబంధముగా కూరుకుపోయి, లోకాశల్లో కూరుకుపోయి, లోకములో కూరుకుపోయి ప్రభును ప్రక్కన పెట్టావేమో? ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. క్రీస్తు లేని పండగలు చేశావేమో? ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించకుండా నువ్వు పండగలు చేసుకున్నావేమో, ఆర్భాటము చేశావేమో, సంతోషించావేమో? ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఆనాడు పశువుల పాకలో జన్మించిన యేసయ్య ఈరోజు నీ హృదయంలో జన్మించడానికి ఇంకనూ ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ హృదయమనే తలుపును తడుతూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా స్వరము విని తలుపు తీసినట్లయితే అతనితో నేను, నాతో కూడా అతడును కలిసి భోజనము చేస్తామని అంటున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు ఇప్పటికీ కూడా. అయితే పశువుల పాకగా ఉన్న నీ హృదయం అనే తలుపును తెరవగలవా? అది నిజమైనటువంటి క్రిస్మస్. ప్రియులారా, మొదటిసారి ఈ లోకానికి వచ్చిన యేసయ్య దీనుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు, బాధింపబడ్డాడు, దౌర్జన్యము నొందాడు, గాయపరచబడ్డాడు, రక్తాన్ని కార్చాడు, అవహేళన చేయబడ్డాడు, హింసించబడ్డాడు. అవును ప్రియులారా, ఇదంతయు ఎందుకు చేశాడైనా తెలిసిన నిన్ను నన్ను రక్షించటానికి. అందుకే ఆయన పేరు యేసు అని. యేసు అని పేరు పెడతావు. యోసేపు, నీ భార్య విషయంలో చింతించకు, అనుమానించకు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ప్రభు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అవును ప్రియులారా, నీ పాపాలు నా పాపాలు క్షమించటానికి, నిన్ను నన్ను పాపపు కూపములో నుంచి విడిపించి పరమరాజ్యం వైపు నడిపించటానికి ఇదిగో రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య నీ హృదయంలో జన్మించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో యేసుకు స్థానము లేకపోతే, నీ జీవితంలో ప్రభుకు ప్రథమ స్థానం ఇవ్వకుండా ఆయన లేని క్రిస్మస్ నువ్వు చేసినట్లయితే ఆయన సంతోషించడు. తద్వారా నీకు వచ్చే ఫలితం కూడా శూన్యమే. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా రానయ్యున్నాడు ఆయన. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ప్రియులారా. మొదటి రాకడలో మౌనంగా వచ్చాడు, బాధింపబడ్డాడు, దీనుడిగా దౌర్భాగ్యుడిగా వచ్చాడు. కానీ మళ్ళీ నేను కడవరి కాల సిద్ధపాటు ప్రసంగాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మనందరి అంతిమ గమ్యం ఏంటో తెలిసిన పరలోక రాజ్యం చేరాలని, ఆ నిత్యత్వంలో ఉండాలని,
ఆ ప్రభుతో కలిసి యుగయుగాలు జీవించి ఆయనను ఆరాధించాలి అని. ఏడుపు లేని, మరణమే లేని, ఆకలి లేని ఆ రాజ్యంలో ఉండాలనే కదా మనం అందరం కూడా ప్రయాసపడి భక్తి చేస్తున్నాం. అయితే ప్రియులారా, ఆయన మొదటిసారి వచ్చినట్టుగా రాడు. మొదటిసారిగా దీనుడిగా వచ్చాడు, దౌర్భాగ్యుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు, మౌనంగా ఉన్నాడు. గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగా మౌనంగా ఉన్నాడు. కానీ రెండవసారి ఎలా వస్తున్నాడో చూద్దామా? మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. రెండవ రాకడ ఎలా ఉంటుంది? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. నువ్వు నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని ఆశపడుతున్నావా? క్రీస్తు సంతోషించే క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలని ఆశపడుతున్నావా? రెండవసారి ఈ లోకానికి ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. చూసారా? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఎంత అద్భుతమైన విషయం అంటే ప్రియులారా, రెండవసారి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటప్పుడు పరలోక సైన్య సమూహము భూమి మీదకి రాబోతుంది. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకములో అరగంట నిశ్శబ్దం ఉండబోతుంది. ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడి అని వినిపించే ఆ స్వరం ఆ పరలోకంలో ఆగిపోతుంది. ఎందుకు తెలిసినా, అక్కడ ఆ యొక్క స్వరాన్ని ఆపేసి భూమి మీదకి ఆయన తన సైన్యముతో దిగబోతున్నాడు. ఎందుకో తెలిసినా, నిన్ను నన్ను కలుసుకోవటానికి. హల్లెలూయా! ఇది నిజమైనటువంటి క్రిస్మస్. ఆయన నిన్ను నన్ను కలుసుకోవటానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియులారా, కనురెప్పు పాటున ఇప్పుడే ఆయన ఈ లోకానికి వస్తే బ్రతికి ఉన్న మనము మార్పు చెందుతాం, ప్రభును దర్శించబోతున్నాం. అయితే ఆ కోవాకు నువ్వు చెందినవాడివా? అయితే క్రిస్మస్ ఆరాధన, అయితే అది నిజమైన క్రిస్మస్. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ భయపడిపోయి పారిపోయేవారు లేదా విడిచిపెట్టబడేవారిగా నీవు నేను ఉంటే గనక, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్క నిమిషం ఆగు. ఆయన నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ గుంపులో నుంచి ఈ గుంపులోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆర్భాటముతో రానయ్యున్నాడు, ప్రధాన దూత శబ్దముతో రానయ్యున్నాడు. ఆ 7వ బూర ఊదబడినప్పుడు ఆ దేవుని బూరతో ఈ లోకానికి రాబోతున్నాడు. సర్వలోకము ఆ యొక్క శబ్దాన్ని వినబోతా ఉన్నది. ఆ బూర వినిపించినప్పుడు ఆ బూర విన్నటువంటి నీవు నేను ఆ ప్రభును కలుసుకోగలగాలి. నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఉంటే నువ్వు కలుసుకుంటావు. నీ పాపాలు కడిగి వేయబడతాయి, నువ్వు పరిశుద్ధపరచబడతావు, నువ్వు విమోచించబడతావు. పరిశుద్ధునిగా నీతిమంతునిగా జీవించిన నీవు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే నువ్వు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ కూడా లేదు. తొందరగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండును. చూసారా ప్రియులారా? ప్రకటనీయుడైనటువంటి యోహాను గారు దర్శనములో చూశారు ఆయన ఎలా ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉన్నాయంట. 16వ వచనములో చూస్తే ఆయన నోటి నుండి 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గము బయలు వెడలును, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూసారా? మొదటి రాకడకు రెండవ రాకడకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అక్కడ అన్నాడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ప్రభు దిగి వస్తాడన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె. 16వ వచనంలో అంటాడు కదా, ఆయన నోటి నుండి 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గము బయలువెడను. చెప్తారా? 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం ఏంటో? దేవుని వాక్యం. దేవుని వాక్యము 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం. ఈ సమయంలోనే నిన్ను నన్ను అది శుద్ధి చేయగలగాలి. వాక్యం అనే ఖడ్గం నిన్ను నన్ను సరి చేయగలగాలి. ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉంటాయి. అయితే ఆయన నోట్లో నుంచి ఆ వాడి అయిన ఖడ్గము ప్రతి ఒక్కరిని తునుకలుగా చేయబోతా ఉన్నది. రెండవ రాకడ బహుభయంకరమైనటువంటి రాకడ. కానీ ప్రభువును వెంబడించిన వారికి, పాపాలు విడిచిపెట్టిన వారికి, నీతిమంతులకు ప్రభువే కేంద్రీకృతమైనటువంటి క్రిస్మస్ జరుపుకునే వారికి అది మహా సంతోషకరమైనటువంటి దినం. హల్లెలూయా! మరోసారి మీ అందరికీ ప్రభువు కేంద్రీకృతమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండవసారి అంత భయంకరంగా వచ్చినప్పటికీ కూడా ఆయనను నువ్వు ఎదుర్కోగలిగితే అది నిజమైనటువంటి క్రిస్మస్.
ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీ జీవితంలో జన్మించాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాలు మనము చూస్తే, 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. అవును ప్రియులారా, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరండి? క్రీస్తునందు మృతులైన వారు. ఎందుకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడో తెలిసినా? యేసు క్రీస్తు అనే పేరు మనము చూస్తున్నాం. క్రీస్తు అంటే అభిషక్తుడు, ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు, యేసు అను రక్షకుడు. ప్రియులారా, ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించటానికి. ఆరోగ్యం కలిగిన వారి కొరకు నేను రాలేదు, రోగుల కొరకే వచ్చానంటాడు. నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపుల కొరకే వచ్చానంటాడు ఆయన. అయితే ప్రియులారా, నీ పాపాలు నా పాపాలు క్రీస్తు రక్తంలో కడగబడాలి. నీవు నేను క్రీస్తులో చనిపోయి తిరిగి లేవాలి. మనము చనిపోయిన వారమై ఉండాలి, క్రీస్తులో చనిపోయిన వారమై ఉండాలి. చూడండి, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఎప్పుడు? మొదటి తెస్సలోనిక పత్రికలో రాయబడినట్లు ఆయన రెండవసారి ఈ లోకానికి ఎలా రాబోతున్నాడు? ఆర్భాటముతో రానై ఉన్నాడు, ప్రధాన దూత శబ్దముతో రానై ఉన్నాడు, దేవుని బూరతో రానై ఉన్నాడు. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. జీవ మరణములు ఆయన వశంలో ఉన్నాయి. ఇప్పటి వరకు చనిపోయిన వారు నీతిమంతులైతే, క్రీస్తునందు మృతులైన వారైతే వారు మొదట లేస్తారు. ప్రియులారా, బ్రతికి ఉన్న మనము రెప్పపాటున మార్పు చెందుతాం, దేవుణ్ణి ఎదుర్కొంటాం. ప్రియులారా, అయితే ఇక్కడ చూడండి 6వ వచనంలో అంటాడు, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారికి రెండవ మరణము అధికారము లేదు. ప్రియులారా, రెండవసారి లోకానికి ప్రభు రానయ్య ఉన్నాడు. 1000 సంవత్సరాలు, ఈ 1000 ఏళ్ళ పరిపాలన గురించి ఇక్కడ రాయబడింది. అయితే క్రీస్తు యొక్క జన్మ విధానమును మనము చూస్తున్నాం. మొదటి రాకడ ఎలా ఉన్నదో చూసారా? అంత దయనీయమైన పరిస్థితుల్లో ప్రభు ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరాలు తన జీవితాన్ని ఇక్కడ గడిపి, తన యవ్వన ప్రాయములో విలువైన తన జీవితాన్ని మన కొరకు, ఏ పాపము చేయనివాడు పరిశుద్ధుడు, దైవమే ఈ లోకానికి మానవ రూపిగా వచ్చిన ప్రాముఖ్యమైన కారణం నిన్ను నన్ను ఈ మొదటి రాకడ, ఆ రాకడ సమయంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఆయన, నన్ను నిన్ను రక్షించడానికి. అది జరిగింది. తిరిగి రెండవసారి లోకానికి రాబోతున్నాడు. ఎలాగా? ఆర్భాటముతో రాబోతున్నాడు. నీవు నేను రక్షించబడాలంటే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. వీరికి చూడండి, వీరు ధన్యులు. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు. క్రీస్తులో మృతి చెందాలి, క్రీస్తులో నువ్వు దేవునికి సమర్పించుకోవాలి, నీ పాపాలు కడిగివేయబడాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఎవరి కోసమైతే యేసు ప్రభువారు తన యొక్క విలువైన రక్తాన్ని ఈ లోకంలో చిందించారో ఆ రక్తంలో నీ పాపాలు నా పాపాలు కడగబడాలి. ప్రియ సహోదరుడా సహోదరి, వారు ధన్యులు, వారు పరిశుద్ధులై ఉంటారు. 20వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు మనము చూసినట్లయితే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువు చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఏముందండి ఆయన చేతిలో? ఒక గ్రంథం ఉన్నది. ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడుతుందో వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు కాబోతున్నారు. వారు మాత్రమే నిత్యత్వానికి హక్కుదలగా కలిగిన వారై ఉండబోతున్నారు. అయితే ప్రియులారా, ఆ జీవ గ్రంథములో నీ పేరు నా పేరు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ జీవ గ్రంథములో నీ పేరు నా పేరు ఉన్నట్లయితే మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. 15వ వచనంలో రాయబడింది కదా, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పేరు నా పేరు జీవ గ్రంథములో రాయబడాలి. నీ పేరు నా పేరు జీవ గ్రంథములో రాయబడటానికి మొదటిసారి ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. పశువుల పాకలో జన్మించాడు, పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు, తనను తానే శిలువ మరణానికి రిక్తునిగా చేసుకున్నాడు.
ఆయన కేంద్రీకృతమైన క్రిస్మస్ జరుపుకుందామా? ఆనాడు పశువుల పాకలో జన్మించిన యేసయ్య ఈనాడు నీ హృదయంలో జన్మించగలడా? ఆయన జన్మించినప్పుడు ఆనాడు ఆకాశంలో నక్షత్రం ప్రకాశించినట్లుగా ఆయన జన్మ వృత్తాంతాన్ని అనుదినము నీ జీవితంలో నేను క్రీస్తు సాక్షిని, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని విశ్వాసిని అని మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనుదినము నీ జీవితంలో ప్రకాశింపనీయగలవా? నీవే ఒక నక్షత్రముగా ప్రకాశించగలవా? అనేకులను నీతి మార్గం వైపు నడిపించగలవా? నీ పేరును జీవగ్రంథములో రాయబట్టానికి నీవు ఒక కార్యసాధనముగా వాడబడగలవా? అది నిజమైనటువంటి క్రిస్మస్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మొదటిసారి ఈ లోకానికి వచ్చినట్లుగా రెండవసారి ఈ లోకానికి రాడైన బహుభయంకరంగా రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు నేను తట్టుకోగలగాలి అంటే ఈరోజే మన హృదయాన్ని దేవునికి అంకితము చేద్దాం. మన హృదయంలో యేసయ్య జన్మించినట్లుగా అవకాశం ఇచ్చుదాం. అప్పుడు దేవుడు మన హృదయంలో జన్మించితే మనం పరిశుద్ధులుగా ఉంటాం, నీతిమంతులుగా ఉంటాం, మన పాపాలు కడిగివేయబడతాయి. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. అట్టి కృప దేవుడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు, మీ యొక్క సంఘ కాపరులకు, మీ సంఘ విశ్వాసులకు, మీ సంఘానికి ప్రతి ఒక్కరికి హానోక్ ఎవాంజలిజం పరిచర్యల ద్వారా కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున తండ్రి, ఆశ్చర్యకరుడవని, ఆలోచనకర్తవని, నిత్యుడవగు తండ్రివని, సమాధానకర్తయగు అధిపతివని మీకు పేరు పెట్టబడింది. దైవమే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చిన శుభ సందర్భముగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా తండ్రి, మా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు, శిలువ మరణానికి అప్పగించారు. ఆయన శిలువలో మరణించటను బట్టి ప్రభువా మాకు క్షమాపణ దొరికింది, పాపాలకు విమోచన దొరికింది, మేము పరిశుద్ధపరచబడగలుగుతున్నాం. అయితే తిరిగి రెండవసారి ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడునైనా మేమందరము కూడా ధన్యులుగా, పరిశుద్ధులుగా ఉండాలి అంటే తండ్రి, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, వారు ధన్యులు, వారు పరిశుద్ధులని లేఖనంలో రాయబడినట్లుగా క్రీస్తును మా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి క్రిస్మస్ను మేము జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన మా యొక్క హృదయంలో జన్మిస్తే నైనా మేము నీతిమంతులుగా తీర్చబడతాం. అయ్యా, అటు గొప్ప ధన్యత మాకందరికీ దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులందరినీ దీవించమని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా మీ వాగ్దానములు ప్రతి హృదయములో, ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో నెరవేర్చమని త్వరలో రానయ్యున్న మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేసి పొందియున్నాము పరమ తండ్రి, ఆమెన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.